ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు సెప్టెంబర్ నెల 15వ తేదీ నుండి సెప్టెంబర్ నెల 21వ తేదీ వరకు గల గ్రహ స్థితి గతులని ఒకసారి పరిశీలన చేద్దాం. సింహరాశిలో రవి బుధ గ్రహాలు, కన్యారాశిలో శుక్రగ్రహం నీచ స్థితి, కేతువు కూడా అక్కడే ఉన్నారు. మకర రాశిలో చంద్రగ్రహం, కుంభరాశిలో శనిగ్రహం వక్రస్థితి, మీనరాశిలో రాహుగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం, మిథున రాశిలో కుజగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు కన్యారాశి వారి గురించి తెలుసుకుందాం. కన్యారాశి వారికి రాశిలో శుక్రగ్రహం నీచ స్థితి, అలాగే కేతుగ్రహం, 5వ స్థానంలో చంద్రగ్రహం, 6వ స్థానంలో శనిగ్రహం వక్రస్థితి, 7వ స్థానంలో రాహుగ్రహం, 9వ స్థానంలో గురుగ్రహం, 10వ స్థానంలో కుజగ్రహం, 12వ స్థానంలో రవి బుధ గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితిని అనుసరించి ఈ వారం కొంత అనుకూలమైన వాతావరణమే ఉన్నప్పటికీ మిశ్రమ ఫలితాలుగా చెప్పుకోవచ్చు. రాశ్యాధిపతి వ్యయంలో ఉన్నప్పటికీ కూడా రవితోటి ఉండడం వలన కొంత అనుకూలమైన బుధాదిత్య యోగం కూడా కనబడుతుంది. కాబట్టి ఆలోచన తీరు అనుకూలంగానే ఉంటుంది, మన మాట చెల్లుబాటు అవుతుంటుంది, అలాగే ఆచరణ విధానం కూడా చాలా చక్కగా కుదురుతుంది. ఈ వారం ఎటువంటి ప్రణాళికలు చేసుకున్నా కానీ వాటిని సరైన నిర్వహణ చేయగలిగే పరిస్థితి ఉంటుంది. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో కూడా మనకి స్వేచ్ఛ బాగానే కుదురుతుంది, అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అయితే కొంత డబ్బు దుబారా అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఆలోచనలు కొన్ని ఫలిస్తుంటాయి, కొన్ని ప్రతికూలంగా మారుతుంటాయి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా మంచి సఖ్యత ఉంటుంది. బంధువులు, మిత్రులు అందరినీ మనం కలిసే అవకాశం కూడా ఉంటుంది. అన్నదమ్ములు, అక్కచెల్లెల మధ్య సఖ్యత పెరిగే అవకాశం ఉంది. అలాగే గృహ వాహన యోగాదులు కూడా ఈ వారం కొంత పెరిగే అవకాశం ఉంది. క్రయ విక్రయాదులకి అనుకూలమైన పరిస్థితి కనబడుతోంది. కొత్త విషయాలు తెలుసుకోగలుగుతారు, కొత్త విషయాలు నేర్చుకోవడం, అలాగే కొత్త అగ్రిమెంట్స్ చేసుకోవడం, అలాంటి పనులు ఈ వారంలో మాట ఇవ్వడం అనేది ఈ వారంలో జరిగే అవకాశం ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత సాధారణంగా ఉంటుంది, పెద్దగా ఇబ్బందికరమైన విషయాలు ఏమీ ఉండవు. ప్రేమ వ్యవహారాదులు ఈ వారం కొంత అనుకూలంగానే ఉంటాయి. వాటి వలన జరిగే విషయాలన్నీ కూడా అనుకూలపడే వాతావరణాన్ని చూపిస్తున్నాయి. అలాగే దూర ప్రాంతాలు, దూర దేశాల్లో ఉండే బంధుమిత్రులతోటి మంచి శుభ లక్షణాల గురించి మాట్లాడతారు. అలా ఆలోచన తీరు అంతా కూడా అనుకూలంగానే ఉంటుందని తెలుస్తోంది. రుణ ఒత్తిడి బాగానే తగ్గించుకోగలుగుతారు. రుణాలకు సంబంధించిన విధానం పూర్తిగా రుణాలు లేకుండా చేసుకునే ప్రయత్నం కూడా చేయడానికి ప్రయత్నిస్తారు. అలాగే కొత్తగా డిపాజిట్లు, పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయంగానే చెప్పవచ్చు. ధన సంబంధించిన విషయాల్లో కొంత మిసులుబాటు పెరుగుతుంది. కాబట్టి గృహోపకరణాలు కానీ, ఆభరణాలు కానీ, మొదలైన వస్త్రాలు ఇలాంటివి తీసుకునే అవకాశం ఎక్కువగానే ఉంది. అలాగే భాగ్యస్థితి బాగా వృద్ధి అవుతుంది. అటువంటి విధానాలన్నీ కూడా ఆర్థికపరమైన విషయాల్లో ఏమేమి పనులు చేయాలో అవన్నీ కూడా
వరుసగా చేసుకుంటూ వెళ్ళటం మంచి మాట. అలాగే ఉద్యోగ స్థితిలో కొంత అనుకూలత ఉన్నప్పటికీ దానిలో కొంత మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అయితే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది విషయాల్లో కొంత మన మాట తీరు వలన కూడా కొంత అనుకూలత తగ్గుతుంటుంది. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడితే, మాటల్లో ఆ సందర్భాన్ని అనుసరించి మనం అర్థం చేసుకుంటూ మాట్లాడితే విజయం కలుగుతుంది. అయితే అనుకూలమైన వాతావరణం ఉంటూనే అక్కడక్కడ కొద్దిగా మనస్తాపం కలిగించేటువంటి మాటలు మన ద్వారా కానీ ఇతరుల ద్వారా కానీ మాటలతోటి కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అలాగే పౌరుషానికి వెళ్ళి కొన్ని పనులు చెడగొట్టుకునే అవకాశం ఉంటుంది. పౌరుషానికి వెళ్లకుండా ఉండడం మంచిది. సందర్భం కాని విషయం. ఇటువంటి సందర్భంలో అలాంటి విషయాలు పెట్టుకోకుండా ఉండడమే మంచిది. అలాగే మనం చేసిన పనులకి కొంతవరకు గుర్తింపు ఉన్నప్పటికీ కూడా ఇంకా అసంతృప్తి కూడా కొంత ఉంటుంది. కుటుంబ ఖర్చులు, మన సొంత ఖర్చులు అన్నీ కూడా బాగానే ఇబ్బంది లేకుండా ఉంటుంటాయి. దైవ దర్శనాలు చేసుకోగలుగుతారు, చిన్నపాటి ప్రయాణాలు చేస్తారు. వాటి వలన కొంత ఆ సంతోషాన్ని, ఆనందాన్ని పొందగలుగుతారు. అలాగే మిత్ర సంబంధించిన విషయాల్లో, కుటుంబ సభ్యుల విషయాల్లో కొంచెం ఆరోగ్యపరమైన విషయాలు జాగ్రత్తగా చూసుకోండి. పెద్దగా ఇబ్బందులు ఏమీ ఉండవు, కానీ సమస్యలు వచ్చిపోతుంటాయని తెలుస్తుంది. ఇంకా మంచి శుభలక్షణాలు కలగడం కోసం ఈ కన్యారాశి వారు ఈ వారం సుబ్రహ్మణ్య స్వామి ప్రార్థన, నమస్కారాలు చేసుకుంటే ఇంకా బాగా అనుకూలంగా ఉంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.